పల్నాడు జిల్లా నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం చేపట్టిన రైతన్న నీకోసం కార్యక్రమం కేవలం డ్రామాగా అభివర్ణించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేదని, అరటి, మామిడి రోడ్డున పారబోస్తున్నారని ఆరోపించారు. పల్నాడులో మొక్కజొన్న క్వింటాల్ ధర 2200 నుంచి 1600 రూపాయలకు పడిపోయిందని తెలిపారు. మోంతా తుఫానుకు పత్తి రైతులు తీవ్రంగా నష్టపోయినా ప్రభుత్వం పరిహారం చూపకుండా అన్యాయం చేస్తుందని ఆరోపించారు. ఇన్పుట్ సబ్సిడీని ఇవ్వలేదని వైసీపీ తరపున డిమాండ్ చేశారు. ఈ కూటమి ప్రభుత్వం రైతుల కోసం ఒక ప్రత్యేక కార్యక్రమం రైతన్న కోసం అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏమిటి ఈ కార్యక్రమం ఉద్దేశం అంటే, గ్రామాలకు వెళ్ళి రైతులకి రోజు 90 కుటుంబాలను కలిసి రైతులకి సమస్యల మీద మాట్లాడాలి అని చెప్పి ఒక కార్యక్రమం పెట్టడం జరిగింది. ఎంత ఘోరమైన కార్యక్రమం, ఎంత ఆశ్చర్యకరమైన పరిస్థితులు అంటే, అసలు మీరు 2 సంవత్సరాల కాలంలో రైతుల కోసం ఏం చేశారు? రైతు ఇవాళ ఎంత ఇబ్బందుల్లో ఉన్నాడో ఒకసారి గమనించారా? పండించిన పంటకి ఏ పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు ఇప్పటిదాకా. అరటి పంటని రోడ్డు మీద పడేసే కార్యక్రమం, మామిడి పంటని చిత్తూరు జిల్లాలో మామిడి పంటని రోడ్డు మీద వేసే కార్యక్రమం. ఇవాళ నెల్లూరు జిల్లాలో ధాన్యాన్ని కొనే నాదుడు లేడు ఇవాళ. ఇక మన ప్రాంతంలో కూడా ఇక పోను జనవరి దాటిన తర్వాత ఇదే పరిస్థితి ఉంటుందేమో అని చెప్పి రైతులు ఇవాళ ఆందోళన చెందే పరిస్థితి. మొక్కజొన్న ఇవాళ గత సంవత్సరం, అంతకుముందు సంవత్సరం 2200 కింటా 2200 అమ్మితే ఇవాళ 1600కు పడిపోయింది.